ఇంతకుముందు జనరేషన్స్లో జనాలు బతకడం కోసం వివిధ రకాల పనులు చేస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళు చేసే పనిని రికగ్నైజేషన్ చేయడం కోసం కులం స్టార్ట్ అయింది. అంతేగాని కులం పేర్లు జనాలకి పెట్టాక పనులు స్టార్ట్ కాలేదు. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి బతుకు కోసం అగ్రికల్చర్ పనులు తెలిసిన ఒక అబ్బాయికి, అదేవిధంగా వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యవసాయం పనులు తెలిసిన ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ కుటుంబం కూడా ఈజీగా సాఫీగా వ్యవసాయం పనులు చేసుకొని బతకగలదు. అదే ఒక చేనేత కుటుంబంలో పుట్టి పెరిగి చేనేత పనులు తెలుసుకున్న ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, అంతే గతి. ఎందుకంటే ఆ అమ్మాయికి చేనేత పనులు తెలిసి ఉండొచ్చేమో కానీ ఈ వ్యవసాయం పనులు నారు తీసి నారు నాటడం, కలుపు మొక్కలు తీయడం, కోత కోయడం ఇలాంటి పనులంతా అమ్మాయికి తెలిసి ఉండదు. ఆ అమ్మాయికి నేర్పించి తర్వాత దాంపత్య జీవితాన్ని కుటుంబాన్ని స్టార్ట్ చేయడం అంటే చాలా కష్టమైన పని. సో వ్యవసాయం చేసే కుటుంబంలోని అబ్బాయిని ఆ అమ్మాయికే వివాహం చేస్తే వాళ్ళు హ్యాపీగా గడపగలరు. కానీ ఇప్పుడు వ్యవసాయం కుటుంబంలో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంజనీర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో రాణిస్తున్నారు, రాజకీయంగా కూడా రాణిస్తూ వస్తున్నారు. అదేవిధంగా చేనేత కుటుంబంలో పిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, చేపలు పట్టేవాళ్ళు, కుమ్మరోళ్ళు అందరు పిల్లలు కూడా అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ వస్తున్నారు. అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. తర్వాత ఉద్యోగాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన కంపెనీస్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎలా ఉండేది? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ హ్యాపెన్స్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆకలి అనేది ఒక ప్రాబ్లం అనుకుంటే, ఆకలి మాత్రం ఒక ప్రాబ్లం అనుకుంటే ఓన్లీ వన్ ప్రాబ్లం. స్టమక్ కానీ ఫిల్ అయిపోయింది అనుకోండి, 100 రకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు జనాలకి అందరికీ ఆకలి తీరిపోయింది కానీ 100 రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఇంతకుముందు కంటే. ఈ విషయం పక్కన పెడితే అదే అందరూ వివిధ రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు, వివిధ రకాల పనులు చేస్తూ వస్తున్నారు. అయినా కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకా ఉంది. ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో క్యాస్ట్ వివాహం అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నారేమో. వివాహం అనే విషయంలో మాత్రమే కాదు, చదువుల్లో కూడా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో, రాజకీయాల్లో, బిజినెస్లో, కుటుంబంలో, హెల్త్ పరంగా కూడా ఈ డిస్క్రిమినేషన్స్ ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ కంటే కూడా బలంగా మన నరాల్లో నాటుకుని పోయింది. ఆల్వేస్ స్ట్రాంగ్ పర్సనాలిటీ వీక్ పర్సనాలిటీని ఎక్స్ప్లాయిట్ చేయడం, అవమానించడం, అనగదొక్కడం, తక్కువ చేసి మాట్లాడడం అనాది కాలం నుండి మన రక్తంలో నాటుకుని పోయింది. ఇంట్లో అమ్మ పిల్లాడు తప్పు చేస్తే ఎందుకు కొడుతుంది? అది తండ్రి తప్పు చేస్తే మాత్రం కొట్టదు. ఎందుకంటే పిల్లాడు చిన్నగా ఉంటాడు కాబట్టి. నవ్వే డేస్ భర్తలు భార్యల దగ్గర దెబ్బలు తింటున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో బలహీనుడిని బలవంతుడు కొట్టడం, కించపరచడం, ధనవంతుడు లేనివాడిని తక్కువ చేసి మాట్లాడడం, స్కూల్లో టీచర్స్ అకాడమిక్స్లో రాణించలేని స్టూడెంట్స్ని డిమోటివేట్ చేయడం, ఇలా రకరకాలుగా నార్మల్ కాలేజీలో బీటెక్ చదివి, ఐఐటి కాలేజీలో బీటెక్ చదివి, ఇద్దరు ఒకే కాలేజీలో ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటే కూడా, ఒకే డెసిగ్నేషన్ పోస్ట్లో కూడా ఉంటే కూడా ఈ ఐఐటి క్యాండిడేట్ నార్మల్ కాలేజ్ స్టూడెంట్ని, డిగ్రీ విద్యార్థిని ఎక్స్ప్లాయిట్ చేయడం, ఒక కించపరచడం ఇలా జరుగుతూ వస్తూ ఉంది. సో మనమేమనుకుంటున్నాము, ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ డిస్క్రిమినేషన్స్ ఉందని అనుకుంటున్నాం. కానీ ఇది సరికాదు. మరి ఇన్ని రంగాల్లో ఈ వివక్షలంతా పోవాలంటే ఏం చేయాలి? కుటుంబంలో నాన్నకి 2 కొడుకులు ఉన్నారనుకుంటే, పెద్ద కొడుకు బాగా చదువుకుంటున్నాడు, చిన్న కొడుకు అకాడమిక్స్లో సరిగా రాణించలేకపోతున్నాడు అనుకుంటే, అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తాడంటే, పెద్దోడు బాగా చదువుతాడు కానీ చిన్నోడు వేస్ట్ గీస్ట్ అని డిమోటివేట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ చిన్నోడు బాగా మాట్లాడగలుగుతాడు అనుకోండి, అప్పుడేం చెప్తాడు, చిన్నోడు సూపర్ కానీ పెద్దోడు మొద్దు, ఇలా చెప్తుంటాడు అనమాట. ఇది తప్పా కరెక్టా అని పక్కన పెడితే, అందరూ పిల్లలు ఐఐటి మ్యాథ్స్ ఫిజిక్స్ స్పీడ్గా చేయాలి, ఐఐటిలో ఇంజనీరింగ్ మాత్రమే చేయడానికే పుట్టాలి, అలానే ప్రవర్తించాలి అని అనుకుంటే తప్పు కదా. సో తప్పులు క్లారిటీగా అర్థమయ్యేటట్లు పిల్లలకి చెప్పడం తప్పు కాదు. కానీ కంపేర్ చేసి అవమానించడం, తక్కువ చేసి చూడడం ఎందుకని అంటున్నా. స్కూల్లో బాగా అకాడమిక్స్లో రాణించే స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం తప్పు కాదు. అట్ ద సేమ్ టైం అకాడమిక్స్లో రాణించలేని స్టూడెంట్స్ని డిమోటివేట్ చేయడం, అవమానించి తక్కువ చేసి చూడడం ఎందుకని అంటున్నా. ఇలా ప్రతి స్ట్రీమ్లో, రాజకీయాల్లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇలా డిస్క్రిమినేషన్స్, ఎక్స్‌ప్లాయిటేషన్స్ జరుగుతూనే ఉన్నాయి.
ఈ రకరకాల డిఫరెన్సెస్ని ఎంజాయ్ చేయడం మానేసి దోపిడీ చేయడం వద్దు. కాలేజీలో కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చిన స్ట్రీమ్లో వాళ్ళు చదువుకొని రాణిస్తూ ఉంటారు. కానీ ఏ డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువ శాలరీస్తో జాబ్స్ వస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్ని బాగా మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం తప్పు కాదు. కానీ మిగతా డిపార్ట్మెంట్లో స్టూడెంట్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఇలా అన్ని చోట్ల ఈ డిస్క్రిమినేషన్ ఫీలింగ్స్ ఉంటూనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో, స్కూల్లో, కాలేజీలో ఈ మార్పు తెస్తే ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఇలాగా ఈ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా, డిస్క్రిమినేషన్స్ లేకుండా తీసుకొస్తే క్యాస్ట్ ఫీలింగ్ ఎంత ఆటోమేటిక్గా, ఈ ఫీలింగ్స్ ముందు క్యాస్ట్ ఫీలింగ్ ఎంత చెప్పండి, ఆటోమేటిక్గా అది కూడా 50% పోగొట్టేయచ్చు. అదేంటి 50%? ఇంకో 50% ఎలా పోద్ది అంటే, ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో ఏదైనా ఒక కులానికి సంబంధించిన కుటుంబానికి కష్టం వస్తే ఆ కులం వాళ్ళు మాత్రమే హెల్ప్ చేస్తారు. వేరే కులాల వాళ్ళు వచ్చి ఆ కుటుంబం యొక్క బాగోగులను పట్టించుకోరు. అంటే జనాలకి సెక్యూరిటీ లేదు. ఈ సెక్యూరిటీ అందరికీ, అన్ని కుటుంబాల వారికి సమానంగా ఉండాలంటే ఒక బలమైన సెక్యూరిటీ సిస్టమ్ని క్రియేట్ చేయాలి. సెక్యూరిటీ సిస్టమ్ అంటే ఏంటి? ఈ గవర్నమెంట్ అన్ని కులాల వారిని సమానంగా చూడాలి. అలా చూడాలంటే ఏం జరగాలంటే, ఒక్క గ్రామంలో రకరకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉంటారు. కానీ ఒక్క కుటుంబంలోనే 2 వేరు రకాల వాళ్ళు, వేరు కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు రాజకీయ నాయకులకి తెగమక వచ్చేస్తుంది. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఈ కులం ప్రభావం వల్ల ఓట్స్ తెచ్చుకొని గెలిచే కథ ఇంక మీద పోతుంది. గెలిచిన రాజకీయ నాయకులు ఈసారి మళ్ళీ గెలవాలనుకోండి, అందరినీ సమానంగా చూడాల్సిందే, అందరి సమస్యలను సమానంగా పరిష్కరించాల్సిందే. సో క్యాస్ట్ ఫీలింగ్ ఆటోమేటిక్గా ఇంకో 50% కూడా జనాలందరికీ ధైర్యం వచ్చేస్తుంది. అన్ని కులాల వారికి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి, గ్రామంలో కలిసిమెలిసి ఉండడం వేరే, కుటుంబంలో కూడా అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉండడం వేరే. సో క్యాస్ట్ ఫీలింగ్స్ ఆటోమేటిక్గా పోతుంది. ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయమే, ఈ గవర్నమెంటే ఆటోమేటిక్గా అన్ని కులాల వాళ్ళని సమానంగా చూస్తుంది. సో మనం ఏం చెప్తామంటే, సపోజ్ నేనేం చెప్తానంటే, ఇంకో విషయం ఏంటంటే, పెద్ద జాంపండు కాసే మొక్కని, చిన్న జాంపండు బట్ స్వీట్గా ఉండే జామ మొక్కను, ఈ రెండింటిని అంటుకడితే ఏమవుతుంది? పెద్ద జాంపండు ప్లస్ స్వీట్గా ఉండే జాంపండు ఆ చెట్టుకి కాస్తుంది. అదేవిధంగా కులం దాటి కులం, మతం దాటి మతం, ప్రాంతం దాటి ప్రాంతం, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండం అంటే 2 వేరు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు చెందిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కానీ మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ అంతేకాదు హెల్తీగా, అందంగా, సూపర్ ఇమ్యూనిటీ పవర్తో పుడతారు. సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది దీనికి. మేనమామ కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటే పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టకపోవచ్చు అని తెలిసిన ఈ సమాజానికి, ఒకే కులానికి, ఒకే ప్రాంతానికి చెందిన 2 మ్యారేజ్ చేసుకుంటే కూడా నష్టాలు జరుగుతాయని కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. ఒరే, నాకు ఈ మ్యాటర్ అంతా నాకు వద్దు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి వేరే కులానికి చెందింది, సో మా పేరెంట్స్ ఒప్పుకోరు, 2 వేరు కులాలు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మాట్లాడి ఒప్పించాలో చెప్పండి అంటే, మీ పేరెంట్స్ మరీ కఠినాత్మలు అనుకోండి, అస్సలు ఒప్పుకోరు అనుకుంటే, అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ మ్యారేజ్ విషయము 25 ఏళ్ళు వచ్చినప్పుడు మ్యారేజ్ విషయము అమ్మాయి ఇంట్లో కానీ అబ్బాయి ఇంట్లో కానీ ఎప్పుడైతే మ్యారేజ్ విషయం వస్తుందో ఆ క్షణంలో మీరు పోయేసి సడన్గా ఒక బండరాయి వాళ్ళు ఎత్తినేసినట్టు, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నానంటే తర్వాత జరిగే కథే మీకు తెలుసు. సో సపోజ్ మనకి 10 సంవత్సరాలు అనుకోండి, ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలనుకోండి, డైరెక్ట్గా ఎంబీబీఎస్ కాలేజీలో డబ్బు కట్టి సీట్ తెచ్చుకొని ఆ క్లాస్లో కూర్చొని ఆ క్లాసులు వింటే మనకేమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కాదు, చిరాకు వస్తుంది. అదేవిధంగా దానికి ఏం చేయాలా? ప్రైమరీ స్కూల్లో పోయి చదవాలా, తర్వాత ఇంటర్ కాలేజ్ చదవాలా, తర్వాత ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి, తర్వాత అక్కడికి వెళ్ళి చదివితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఒకేసారి ఇంత పాయిజన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నాం అనుకోండి, పోతాం. అదే కొంచెం మన బాడీకి సరిపోయేట్టుగా ఇంజెక్ట్ చేసుకుంటా వెళ్ళామనుకోండి, సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది మన బాడీకి ఏం కాదనేసి. అదేవిధంగా పేరెంట్స్కి ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే పెద్ద విషయం అనమాట. దీన్ని మీరు డైరెక్ట్గా ఒకేసారి ఒక 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాంలే, కాలేజీలో అంతా ఇప్పుడు పోనీలే, ఇప్పుడు అంతా వద్దులే, ఇప్పుడు చదువు ఆపేస్తారు అనే ఉద్దేశంతో చిన్నగా చెప్పకుండా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఈ కఠినాత్ములకి చెప్తున్నా, సాధారణమైన పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు చాలామంది, వాళ్ళని వదిలేయండి. కఠినాత్ములకి, ఈ రాజకీయ సంబంధించిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఎక్కువగా. ఎందుకు ఈ
ఒక పేరెంట్ని పోయేసి అడగండి, ఎందుకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వద్దంటున్నారు, ఎందుకు ఇంత విరుద్ధంగా ఉంటున్నారు అని అడిగితే వెంటనే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, రే నాకంటూ ఈ ఊర్లో పరువు మర్యాదలు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నాకంటూ రిలేటివ్స్ దగ్గర ఈ మన ఊర్లో వాల్యూ ఉంది, నువ్వు దాన్ని అస్సలు పోగొట్టకు. మనం వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగం, వాళ్ళ దగ్గర కూడా మనము వాళ్ళ నీడని కూడా తాగం, అలాంటి కులస్తుల్ని మీకు ఇచ్చి నేను పెళ్లి చేయలేను, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అనేసి ఇలా కారణాలు చెప్పని చెప్తే బ్లైండ్గా తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి చెప్తారు. సో వాళ్ళకి ఈ క్యాస్ట్ విషయము, ఈ డిస్క్రిమినేషన్స్, ఈ విషయాలంతా సరిగా అవగాహన లేదు వాళ్ళకి. మీరు మెల్లగా స్లో పాయిజన్ లాగా మీ కుటుంబానికి మీ మాటలతో చెప్పుకుంటూ వచ్చారనుకోండి, ఎలాగంటే అప్పుడప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాస్ట్ గురించి, ఆ క్యాస్ట్లో ఉన్న ఫ్రెండ్, మీకు ఎవరైనా ఆ క్యాస్ట్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడి గురించి గొప్పగా చెప్పడం. ఎలాగంటే సపోజ్ మీకు హెల్త్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, స్టడీస్ పరంగా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ క్యాస్ట్ వాళ్ళు నాకు వచ్చి హెల్ప్ చేశాడు, ఆ క్యాస్ట్ని ఎలివేట్ చేయడం, ఆ క్యాస్ట్లో ఉండే మనుషుల్ని, ఫ్రెండ్స్ని ఎలివేట్ చేయడం. పలానా సమయంలో పలానా అమ్మాయి నాకు హెల్ప్ చేసింది, పలానా సమయంలో పలానా కులానికి చెందిన ఒక అమ్మాయి, మీరు ఏ అమ్మాయి అయితే లవ్ చేస్తున్నారో ఆ కులానికి చెందిన అమ్మాయిని మాత్రం మీరు, ఆ అబ్బాయిని మాత్రం ఎత్తి చూపించారనుకోండి, ఆ ఫ్రెండ్స్ గురించి మాత్రం మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మీ పేరెంట్స్కి వాళ్ళ గురించి ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక వీక్నెస్ ఉంది జనాలందరిలో, బాగా డబ్బులు ఉన్నవాడిని, ఫేమ్ ఉన్నవాడిని ఇలా దేవుళ్ళ కొలవడం, డబ్బులు లేని వాడిని, ఫేమ్ లేని వాడిని అనగదొక్కడం, ఇలాగా ఒక వీక్నెస్ అది యాక్చువల్గా. సో అదేవిధంగా మీరు ఏ అమ్మాయిని అయితే లవ్ చేస్తున్నారో, ఏ అబ్బాయిని అయితే, ఏ కులానికి చెందిన వాళ్ళు అయితే లవ్ చేస్తున్నారో వాళ్ళ గురించి హైగా చెప్పడం. ఎలాగంటే, అమ్మ ఆ కులానికి చెందిన ఒక అబ్బాయి సూపర్గా ఒక కంపెనీ క్రియేట్ చేశాడు, ఒక కంపెనీ పెట్టాడు, ఒక కంపెనీకి ఇంకో అబ్బాయి అయితే, అదే కులానికి చెందిన ఇంకో అబ్బాయి అయితే CEO అయ్యాడు, ఇంకో అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకో అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఇంకో అబ్బాయి రాజకీయంగా కూడా రాణిస్తున్నాడు. ఇలాగా బాగా మంచి ఒపీనియన్ వచ్చినట్టుగా ఊరికే తరచుగా మీకు ఒక 5 సంవత్సరాలు ఉందనుకోండి, లేదా 2 సంవత్సరాలు ఉందనుకోండి, 2 సంవత్సరాల వరకు ఈ మ్యారేజ్ విషయానికి వచ్చేంత వరకు మీరు ఇలాగా బాగా హైలైట్ చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ మాటలతో వాళ్ళని తర్వాత లాస్ట్లో మీరు ఇలా డైరెక్ట్గా పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్తే ఒప్పుకుంటారు. అంతేగాని మీరు డైరెక్ట్గా తర్వాత చెప్పుకుందాంలే అనేసి లాస్ట్లో వెళ్ళి వాళ్ళ తల మీద ఒక బండ వేయకండి, ఓకేనా? పాపము ఇదంతా చాలా పెద్ద విషయం అనుకుంటున్నారు వాళ్ళు, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒక పెద్ద విషయం అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మాటలతో ఇట్లాంటి కఠినాత్మతులు మార్చచ్చా అంటే మార్చచ్చు, ఖచ్చితంగా మార్చచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్లో కోట్లు సంపాదించే CEOలు కూడా ఏదో ఇట్లాంటి బతుకులో లైఫ్లో చాలా కష్టాన్ని ఎదుర్కోలేక సంతోషానికి దూరమయ్యి స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఒక 1 అవర్ వాళ్ళ దగ్గర 1 లక్షలు పోసి ఒక 1 అవర్ వాళ్ళు సంతోషంగా వీళ్ళు సంతోషపరిచేట్టుగా కొన్ని మాటలు చెప్తే దాన్ని వినేసి వీళ్ళు పుంజుకుంటారనమాట. మాటలకి అంత పవర్ ఉంది. ఒక CEOs అంటే వాళ్ళకి ఎంత బ్రాడ్ మైండెడ్ ఉంటుంది, వాళ్ళే 4 మాటలు వినేసి ఉపశమనం పొందుతున్నారు, పుంజుకుంటున్నారంటే మన పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరు? సో ఖచ్చితంగా మీరు మార్చచ్చు, ట్రై చేయండి. ఈ వీడియోని కనీసం మీరు 2 సార్లు వినాలా, ఎందుకంటే అంత బ్రాడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, ఓకేనా? మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని వేరొకరికి కూడా తెలపాలంటే మీరేం చేయాలా? షేర్ చేయాలా. మళ్ళీ చాలా సమస్యలకి సొల్యూషన్స్ నా వీడియోస్ ద్వారా మీకు అందాలంటే మీరేం చేయాలా? సబ్స్క్రైబ్ చేయాలా. ఇప్పుడు ఒక కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అన్ని రకాల స్ట్రీమ్స్ ఉన్నాయి. కానీ ప్రజెంట్ కంపెనీస్ స్టూడెంట్స్ని ఎలా కోరుకుంటున్నారంటే ఇలా 3 డిపార్ట్మెంట్లో అవగాహన ఉండే వాళ్ళనే కోరుకుంటున్నారు. ఇంత ముందులాగా థర్మల్ అంటే థర్మల్, డిజైన్ అంటే డిజైను, ఇలాగా మెకానికల్ అంటే మెకానికల్, అలాగా అన్ని కంపెనీస్ మూతపడిపోయినాయి. ఇప్పుడు అంతా ఎలాగంటే ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా కూడా అన్ని రకాల స్ట్రీమ్స్ వాళ్ళు కలిసి పనిచేస్తే ఇప్పుడు ఆ ప్రోడక్టు బాగా మార్కెట్ అవుతుంది. సో అదే విధంగానే మీ కుటుంబంలో 2 వేరు రకాల కులానికి చెందిన, మతానికి చెందిన జనాలు ఉన్నారనుకోండి, అందరూ కలిసిమెలిసి ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా చాలా రకాల సామాజిక సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు మీకు తెలియకుండానే. సో మీకైతే బ్రాడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. సో డెసిషన్ మీది. థ్యాంక్ యూ వెరీ మచ్.